ముఖ్యంగా బీసీ ఉద్యమం 70 ఏళ్ళుగా ఎగరలేని పక్షులు లెక్క నేల మీద రాజ్యాధికారం కోసం కొట్టుగా చేస్తున్నాం. ఎందుకంటే మనలో మనమే రాజ్యాధికారం వాళ్ళకి ఇచ్చి పునాదులుగా తరతరాలుగా వాళ్ళని మోస్తూనే ఉన్నాం. అక్కడ వర్ణాలకు బీసీలే కావాలా, అనగా వర్గాలకు బీసీలే కావాలా రాజ్యాధికారాన్ని. మరి బీసీ రాజ్యాధికార ఎజెండా ఎప్పుడు మన చేతిలోకి వస్తాయి, ఆ పగ్గాలు ఎప్పుడు వస్తాయి అంటే బీసీ పోరాటం ఇప్పటిది కాదు. అప్పుడే 27% ఉద్యోగాల రిజర్వేషన్ల క్రమంలో అక్కడ బీహార్లో కాగా కాళేశ్వర్ కమిషన్ తర్వాత అంత సాహసం చేసి ఆ బీసీలకు రిజర్వేషన్ అందించిన వ్యక్తి సిర్పూర్ ఠాకూర్. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అనగారిన వర్గాలు ఉన్నాయి, అగ్రవర్ణాలు ఉన్నాయి. మరి తటస్థంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు కాకకాళేశ్వర కమిషన్ వేస్తారు. కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ ఇచ్చినటువంటి ఒక నివేదిక 2223 బీసీ కులాలు, 882 ఉప కులాలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి అన్నప్పుడు 1953లో ఇది కాకకాళేశ్వర్ కమిషన్ యొక్క సిఫార్సులు అక్కడనే ఆగిపోతాయి. నేను అప్పటి పిఎంగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ 70% రిజర్వేషన్ ఇవ్వమంటాడు. ఎవరికి? ఇక్కడున్న బీసీలకు. అయితే మధ్యలో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల నెహ్రూ అనంతరం అంబేద్కర్ గారి మరణానంతరం అది అక్కడనే ఆగిపోతుంది. తర్వాత సిర్పూర్ ఠాకూర్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ని సీఎంగా చేసి ఉద్యోగంలో 27% వాళ్ళకు వాటా ఇవ్వాలని కోరుతున్న తర్వాత 1972లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనంతరామన్ కమిషన్ వేస్తుంది. ఎక్కడెక్కడ వెనుకబడ్డ తరగతులు ఉన్నాయి, ఇంకా వాళ్ళు జీవన విధానం మీద, వాళ్ళ పోరాటం మీద, వాళ్ళు ఇంకా విద్యకు ఎంత దూరంగా ఉన్నారు అనే ఒక అంశాన్ని తీసుకొని అనంతరామన్ కమిషన్ యొక్క సిఫార్సులు వేస్తాయి. సిఫార్సు వేసిన తర్వాత ఇది అప్పటి జనతాదళ్ మొరార్ దేశాయి ఉన్నప్పుడు బిపి మండల్ బీహార్ సీఎం ఉన్నటువంటి బృందేశ్వర్ ప్రసాద్ మండల్ తీసుకొని బిపి మండల్ కమిషన్ ఇస్తుంది. ఆయన ఒక 42 సిఫార్సులను బీసీలకు రాజ్యాధికారంలో వెనుకబడ్డారు, వాళ్ళ జీవన విధానంలో వెనుకబడ్డారు, ఉద్యోగాల్లో వెనుకబడ్డారు, ఆర్థికంగా వెనుకబడ్డారు, రాజకీయంగా వెనుకబడ్డారు. కాబట్టి ఆ 42 సిఫార్సులను ఆయన క్లుప్తంగా ఒక పరిశోధించి ఒక నివేదికను తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు జనసింగ్ వచ్చిన తర్వాత ఆ బీసీ వాదం అక్కడే ఉంటుంది. తర్వాత ఎన్టీఆర్ రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత మురళీధర్ రావు కమిషన్ ఇస్తారు 40% బీసీలకు రిజర్వేషన్ కావాలని. అట్లా అన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ సిఫార్సును ఒప్పుకోదు. ఎందుకంటే 40% బీసీలకు ఇస్తే అగ్రవర్ణాలకు రాజ్యాధికారం పోతుంది, వాళ్ళ పేక మేడలు కూలుతాయి. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం కావద్దని అప్పుడున్న కాంగ్రెస్ అడ్డుకుంటుంది. తర్వాత 1989లో పోర్ట్స్ క్లబ్లో విపి సింగ్ బ్రాహ్మణేతర ప్రధానమంత్రి, అప్పుడు విపి సింగ్ ఉన్నప్పుడు కాన్షీరామ్, దీనబాన కపాడియా, తర్వాత ములాయం సింగ్ యాదవ్ వీళ్ళంతా కలిసి పోర్ట్స్ క్లబ్ దగ్గర ఒక ధర్నా చేస్తారు. ఎందుకంటే కమాండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలా, రాజకీయంలో వాటా కావాలా, సామాజికంగా ఎదగాల, ఆర్థికంగా ఎదగాల, చదువులో ఎదగాలనే ఉద్దేశంతో అక్కడ 30 రోజుల పాటు వాళ్ళు ధర్నా చేస్తే 1991లో అదో కొలిక్కి వస్తుంది. కమాండల్ సిఫార్సు నుంచి 10 సిఫార్సులు తీసుకొని అమలు చేస్తుంది అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహరావు. అట్లాంటి పొజిషన్లో బీసీల భవిష్యత్ మారే క్రమంలో ఇందిరా సహాని, లాల్ కృష్ణ అద్వానీ, వాజ్పేయి వీళ్ళు చేసినటువంటి కుట్రలో భాగమే ఇలా బీసీలో మనం ఇక్కడ వెనుకబడ్డాం. ఇందిరా సహాని ఓబీసీ అప్పుడే కమాండర్ సిఫార్సు 10 సిఫార్సులు తీసుకొని ఓబీసీలకు 27% ఉద్యోగాలలో వాటా కావాలా, చదువులో వాటా కావాలా, రాజ్యాధికారంలో వాటా కావాలా అన్నప్పుడు ఇందిరా సహాని పట్టుకొచ్చి అందరూ కేసీఆర్ ఇస్తే ఏది ఒక సవాల్గా వేస్తారు. సవాల్గా వేసినప్పుడు 10 సిఫార్సులను తెచ్చి ఒకటే సిఫార్సు ఏది కేంద్రంలో అప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఆ ఒక్క సిఫార్సు అందుబాటులోకి రావడం వల్ల ఇలా సెంట్రల్ గవర్నమెంట్ వల్ల బీసీలు అంతో ఇంత ఉద్యోగాలు చేయగలుగుతున్నారు, బార్డర్లో అంతో ఇంత పోగలుగుతున్నారు, మిగిలిన ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో రాగలుగుతున్నారు. అప్పుడే 10 సిఫార్సులు కనుక అమలు చేసినటువంటి ఈరోజు బీసీల భవిష్యత్తు వేరే రకంగా ఉంటుంది. రాజకీయంగా ఎదుగుతుంది, సామాజికంగా ఎదుగుతుంది, ఆర్థికంగా ఎదుగుతుంది. ఆ తర్వాత ఈ తెలంగాణ వచ్చిన తర్వాత బిఎస్ రావులో ఒక కమిషన్ తయారు చేసింది. ఆ కమిషన్ ఇప్పటి వరకు కూడా రానియారు. ఎందుకంటే వాళ్ళకు బీసీలు ఎదుగుతున్నారంటే వాళ్ళకి అత్యంత ప్రమాదం. కాబట్టి బీసీ ఉద్యమం ఇప్పటిది కాదు, 70 ఏళ్ళుగా కొనసాగుతున్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న ఒక సిచ్యువేషన్లో మనం
చూసుకున్నట్లయితే బీసీల మందరం ఒక్క తాటి మీద లేవు. ఒక్క తాటి మీదకి వచ్చినప్పుడే రాజ్యాధికారం సాధించగలుగుతాం. ఇందులో కూడా నిచ్చెనమెట్ల వ్యవస్థ ఉన్నది. తర్వాత ముందు కాపులు, తర్వాత పద్మశాలి, తర్వాత ఇట్లా రకరకాలుగా నిచ్చెనమెట్ల వ్యవస్థ ఉన్నది. ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థను ఎప్పుడైతే స్తబ్దతలో ఉన్నటువంటి నిచ్చెనమెట్ల వ్యవస్థను ఎప్పుడైతే బద్దలు కొట్టగలుగుతామో అప్పుడే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. ఇంకో అత్యంత విషాదకరమైన సంఘటన ఏంటంటే ఇక్కడ బీసీలుగా ఉన్నటువంటి రజకులు అక్కడ మహారాష్ట్రలో ఎస్సీలుగా ఉంటారు, ఇక్కడ ఉన్న గంగపుత్రులు బీహార్లో ఎస్సీలుగా ఉంటారు, ఇక్కడ ఉన్న గౌడ్లు కర్ణాటకలో ఎస్సీలుగా ఉంటారు. ఒక ప్రాంతంలో బీసీలుగా ఉన్నారు, ఇంకో ప్రాంతంలో ఎస్సీలుగా ఉన్నారు. ఒక ప్రాంతంలో ఓసీలుగా ఉన్నారు, ఇంకో ప్రాంతంలో ఎస్సీలుగా ఉన్నారు. అదే ఈ బీసీ వాదాన్ని తీసుకున్నట్టయితే 40-50 ఏళ్ళుగా తమిళనాడు నాడార్ మంగళ కులం చెందినటువంటి నాడార్ డిఎంకే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కల్పించాలి అనే అంశంపైన మనం మాట్లాడుతున్నాం. బీసీ వాళ్ళు చాలా వరకు వెనుకబడి ఉన్నారు. ఎంత ర్యాంక్ సాధించినా కానీ మళ్ళీ అగ్రవర్గాలు సీట్లు కొనుక్కోవడమో లేకపోతే ఏదో చేసి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి బీసీ వాళ్ళకు ఈ 45% వచ్చినట్లయితే మనం అందరం కూడా ముందుకు వెళ్తాము, అభివృద్ధి పథంలోకి ముందుకు వెళ్తూ ఉంటాం. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇస్తామని ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, బిల్లు తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చి గవర్నర్ ముందర పెడితే ఆ గవర్నరు కాస్త సిగ్నేచర్ పెట్టకుండా, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా గవర్నర్ గారు ఎట్లాగో సిగ్నేచర్ పెట్టారు. వీళ్ళు తీసి మళ్ళీ అక్కడికి పార్లమెంట్కి పంపించేటట్టు అక్కడ కూడా సిగ్నేచర్ కాకుండా అక్కడ అయిపోయింది. కాబట్టి అన్ని పార్టీలు, మన బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కానీ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% అనేది ఎక్కడ ఆగిపోతుంది అనేది మనకు ఎవరికి కూడా అంతుచిక్కలేదు. కాబట్టి మనం అందరం కూడా ఈ గ్రామ స్థాయిలో అందరం కూడా బీసీ వర్గాలు కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ అందరం కలుపుకొని ముందుకు వెళ్ళినట్లయితే మనం బీసీ రిజర్వేషన్ అనేది సాధించగలుగుతాము. అంతేకాకుండా బీసీలు ఒకవేళ మనం ఈ రిజర్వేషన్కు సంబంధించి ఎలక్షన్స్లో కానీ దేంట్లో కానీ ఏదైనా బిల్లు పాస్ కావాలి అంటే కూడా మనము ఈ ఎలక్షన్లో పోటీ చేసి ముందుకు వెళ్ళినట్లయితే కొంతమేర మనం సాధించగలుగుతాం. మహాత్మా గాంధీ చెప్పినట్లు ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని కానీ లేకుంటే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కానీ సాధించాలి అంటే మొదటగా గ్రామ స్థాయిలో నుంచి ప్రారంభించమన్నాడు. కాబట్టి ఆ సంక్షేమ కార్యక్రమాన్ని మన దర్పల్లి గ్రామ కార్యక్రమాన్ని, మన దర్పల్లి గ్రామం నుంచి యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని, బీసీ యొక్క రిజర్వేషన్ ఉద్యమాన్ని ప్రారంభించి దీన్ని ఉపెత్తున తీసుకెళ్ళినట్లయితే మనం అందరం కూడా విజయాన్ని సాధిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగిందన్నప్పుడు బీసీకి అన్యాయం జరిగింది. ఇలా నేను ఎవరిని తక్కువ వేసలేదు, దళితులను తక్కువ వేసలేదు, వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్ వాళ్ళకు ఉంది, అగ్రవర్ణాలకేమో రాజకీయ పరంగా వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. కానీ ఎటు రిజర్వేషన్ లేకుండా ఏం లేకుండా వెనుకబడిన తరగతులు ఏమైనా ఉన్నాయంటే కేవలం ఒక బీసీ ఒక మాత్రమే. బీసీలో ఉన్న అన్ని కులాల వారు వెనుకబడ్డారు. ఇలా ఏదైతే ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినా అది యాక్సెప్టబుల్, మంచి రిజర్వేషన్ తీసుకొచ్చారు. దాన్ని సరైన క్రమంలో ముందుకు తీసుకెళ్ళి దానికోసం ముందే ఖచ్చితమైన ఒక క్లారిటీ ఇచ్చి ఆ బిల్లుని బరాబర్ ప్రవేశపెట్టినట్లయితే అది ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుండే. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సరైన క్లారిటీ ఇవ్వలేదు. దాన్ని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సంతకాలు చేయకుండా క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఇలా అప్పుడు ఎప్పుడైతే మనం అన్యాయపడ్డామో అదేవిధంగా ఇప్పుడు కూడా మన బీసీలు అనేది వెనుకబడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఇలా రెండింటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన పైన బీసీల పైన చూపిస్తున్న ఈ యొక్క ధోరణికి మనము ముందుకు తీసుకెళ్ళి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇందాక కృష్ణ సార్ అన్నట్టు ఏంటంటే మనం గ్రామ స్థాయి నుంచి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఆనాడు తెలంగాణ ఉద్యమం, మన తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం వచ్చింది, నిధులు, నియామకాలు మరియు నీళ్లు అనే ఒక నినాదంతో ముందుకు వచ్చింది. ఇలా బీసీలకు సంబంధించిన హక్కులపైన ఆ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో మనం కూడా అదే రకమైన ఉద్యమం చేపట్టినట్లయితే మన హక్కులని మనం సాధించుకుంటాం. ఇలా మనకు చల్లకచ్చి ముందు దాచినట్టు ముంగట చూపించారు, అదే అయిపోయింది, రిజర్వేషన్ వచ్చింది, మనం సంతోషపడ్డాం అన్న క్షణంలో అదే రెడ్డి సంఘాన్ని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ రోజు వాడ కేసేసి ఇలా మనకు వచ్చిన దాన్ని చేతులకి నోటికారికి వచ్చిన దాన్ని లేకుండా పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా మన బీసీ సోదరులు ఆలోచించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి బీసీల పట్ల, బీసీలో ఉన్న ప్రతి కులం కూడా పోరాడి
బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మన హక్కుల కోసం పోరాడాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు ముఖ్యమంత్రులు బీసీలే, మంత్రులు బీసీలే, ప్రధానమంత్రులు కూడా బీసీలే. వాస్తవానికి 60% మంది మనం ఈరోజు ఈ దేశంలో ఉన్నాం. ఇట్లా జరుగుతున్న అన్యాయం ఒకవైపు మనం ఆలోచిస్తూనే ఈ రోజు వస్తున్న 42% రిజర్వేషన్ వస్తున్న అడ్డంకులను చర్చించుకుందాం ఒకసారి. అన్యాయం ఎక్కడ జరుగుతుందో మనందరికీ తెలుసు. ఇంకోటి సామాజికంగా జరుగుతున్న అన్యాయంలో మీరు ఇప్పటిదాకా చెప్పిండ్రు, కులాల మధ్య వస్తున్న కొట్లాటలలో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, విలేజ్ కమిటీల నుంచి మనందరినీ బహిష్కరిస్తున్న పరిస్థితులు మనం చూస్తే పై వైపు చూస్తేనేమో ఓసీలు ఉన్నారు, కింద వైపు చూస్తేనేమో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఇటు ఏం మాట్లాడినా వీళ్ళ నుంచి మనకు అట్రాసిటీ కేసులు పడతాయి బీసీల పైన వాళ్ళేమో నువ్వు బీసీలో నువ్వు మా దగ్గర వాడు తొక్కేస్తాడు. మధ్యలో ఉన్నాడు ఏం కావాలి? అడకత్తలో పోక చెట్టారు అంటారా? అడకత్తలో పోక చెట్టారు. ఇటు నుంచి ఒత్తిడి, ఇటు నుంచి ఒత్తిడి, బతకలేము, కిందకు పడలేము, పైకి పోలేము, ఎక్కడికి పోలేని పరిస్థితి బీసీ. సామాజికంగా చూసుకున్నా, రాజకీయంగా చూసుకున్నా, ఆర్థికంగా చూసుకున్నా, విద్యాపరంగా చూసుకున్నా అన్ని రంగాల్లో ఈరోజు భారతదేశాన్ని నడిపిస్తున్న బీసీలు వెనకబడిపోతున్న పరిస్థితి. దీనికి పరిష్కారం ఏంటి? రిజర్వేషన్ మాత్రం పరిష్కారం. ఒక్క రాజకీయ రంగంలోనైనా రిజర్వేషన్లు కాదు, అన్ని రంగాల్లో రావాలి. రాజకీయ రంగంలో కేవలం నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇస్తే ఏం లాభం ఉంటుందా? సర్పంచ్లం అయితే మేము ఊరు మట్టుకు మేము నిర్ణయాలు తీసుకుంటాం, అందులో మేము మార్చేది ఏమీ లేదు. సర్పంచం అయితేనేమో ఎంపీటీసీలమో జడ్పీటీసీలమో ఇది మీ కింద పనిచేయడం కోసం, పైన ఉన్న మంత్రుల కింద ముఖ్యమంత్రుల కింద పనిచేయడం కోసం మేము బండ్రోతులుగా ఉండాలి. మళ్ళీ కేవలం కింద ఇచ్చిన రిజర్వేషన్స్ చూసుకుంటే అన్ని రకాలైన రాజకీయాలలో కూడా బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలనుకున్నాం? మేమంత జనాభా ఉన్నాం, మాకు మేమేమో ఓట్లేసుకుంటాం కాబట్టి మాకు ఇవ్వాల్సిందే అడుగుతున్నాం. అది మన డిమాండ్ తప్పేం కాదు కదా. ఒకటి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 2 అంశాలు మన ముందరికి ఏమంటుంది కేంద్ర ప్రభుత్వం అంటే, కేంద్ర ప్రభుత్వమా లేకపోతే కొంతమంది శక్తులా మాట్లాడే మాటలు ఏంటంటే బీసీలలో మైనారిటీలను మీరు ఎందుకు చేర్చిండ్రు? ఇది ప్రధానమైన చర్చ. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర దాగింది, పెద్ద రాజకీయం దాగింది. ఇది మనం అర్థం చేసుకోకపోతే ముందుకెళ్ళలేదు. మైనారిటీలను ఈ రోజు కొత్తగా చేర్చిండ్రా? నాకు తెలిసి దర్పల్లి సాయి మైపాల్ నాకు ఐడియా ఉంటుంది. ఇలా కొత్తగా మైనారిటీలు చేర్చిండ్రా బీసీలలో? ఎన్నో ఏళ్ళ సమస్య ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇంతకుముందు అనేది ఆర్థిక కోణంలో చూస్తే ఇది ఇంకో రకంగా కనబడుతుంది. ఆర్థిక కోణంలో చూసి ఏం చేశారు? ఎస్సీలు డెవలప్ అయ్యారు, ఎస్టీలు డెవలప్ అయ్యారు, బీసీలు డెవలప్ అయ్యారు. కాబట్టి ఈ రోజు వెనుకబడిపోతున్న వాళ్ళంతా ఎవరు? ఓసీలలో ఉన్న పేదలు. కాబట్టి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇద్దామని చెప్పి ఒకవైపు కరోనా ఉంది, ప్రజలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ హడావిడిగా తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదింపజేసింది ఇదే ప్రభుత్వం. మరి ఆ రోజు ఆమోదించినప్పుడు ఈ రోజు బీసీ రిజర్వేషన్లు ఆమోదించడానికి ఎక్కడ అడ్డం వస్తుంది? ఏ అడ్డంకి వస్తుంది? ఇది మనం ఆలోచించాల్సిన అంశం. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి బీసీ రిజర్వేషన్ ఒకసారి మనం రెండింటిని కంపేర్ చేస్తున్నాం. ఎక్కడ మనకు అన్యాయం జరుగుతుంది? మనం జనాభాలో 56% ఉన్న బీసీలకేమో 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎంత కష్టమైతుంటే ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకున్న జనాభా లెక్కల్లో ఓసీలు ఉన్న శాతం ఎంత అంటే 88% మంది మాత్రమే. వాళ్ళు 8% మాత్రమే ఉన్నారు ఓసీలు. అది బ్రాహ్మణులు అయ్యుండొచ్చు, రెడ్డిలు అయ్యుండొచ్చు, రావులు అయ్యుండొచ్చు, లేకపోతే వైశ్యాస్ అయ్యుండొచ్చు, ఎవరైనా అందులో వచ్చే వాళ్ళందరూ కూడా కేవలం 8% మాత్రమే. కానీ వాళ్ళకి ప్రభుత్వం ఎంత రిజర్వేషన్ ఇచ్చింది? 10%. అంటే ఉన్నదానికంటే 2% ఎక్కువనే. డబుల్ రిజర్వేషన్ అయింది తెలుసా వాళ్ళకి. ఓపెన్ కేటగిరీలో ఈరోజు ఉద్యోగ అవకాశాలు చూస్తే ఓపెన్ కేటగిరీలో మీరు ఇప్పటికీ చెక్ చేయండి. ఓపెన్ కేటగిరీలో దాదాపు ఓసీలను సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే మిగతా రిజర్వేషన్ ఉన్నాయి కదా, అందుకని ఓసీలనే సెలెక్ట్ చేస్తారు. దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ లెవెల్ ఉంటే మనం రిజర్వేషన్లో పడేస్తున్నారు. మొన్న గ్రూప్ 1 గొడవ కూడా అదే, గ్రూప్ 1లో కూడా జరిగింది అదే. ఎస్సీ ఎస్టీ బీసీలను రిజర్వేషన్లలో ఇచ్చేసి మెరిట్ ఉన్నా, ఓపెన్ కేటగిరీలో వచ్చేంత మెరిట్ ఉన్నా వాళ్ళని రిజర్వేషన్ కింద పడేసి ఓసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి అందరినీ ఓసీలో ఇచ్చేస్తారు. ఆ లెక్కన చూస్తే మొన్న గ్రూప్ 1కి కావాలంటే ఇప్పటికీ వెబ్సైట్లో ఉంటుంది, తీసుకొని చూడండి. 170 మంది ఓసీలు సెలెక్ట్ అయ్యారు. ఎంత? 570
బీసీలలో 172 మంది పోస్టులు సెలెక్ట్ అయితే బీసీలు 203. చూడండి జనాభా ఎంత ఉంది, వచ్చిన పోస్టులు ఎంత. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంటే నష్టం ఎక్కడ జరుగుతుందనే అంశం ముందు మనం తెలుసుకుంటే కింద వాళ్ళకి చెప్పడానికి మనకు అవకాశం ఉంది. అట్లాగే మొన్న మధ్యనే పిహెచ్డి అడ్మిషన్స్ అయ్యాయి ఉస్మాన్ యూనివర్సిటీలో. అది ఎక్కడైనా దాదాపు ఈరోజు అడ్మిషన్స్ అవుతున్న సందర్భంలో మనం ఒకవేళ చెక్ చేస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న ఓసీలకు వచ్చిన మార్కులు ఎంత తెలుసా? 10 మార్కులు, 20 మార్కులు. వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇంకా ఈడబ్ల్యూఎస్ 2 సీట్లు ఖాళీనే ఉన్నాయి. కానీ బీసీలు 52 మార్కులు, 56 మార్కులు వచ్చిన వాళ్ళకి బీసీలకు సీట్లు రావాలి. ఎస్సీలకు 30 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చినాయి. ఎస్టీలకు 30 మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వచ్చినాయి. ఇటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20 మార్కులు వస్తున్న సీట్లు వచ్చినాయి. మరి బీసీ మధ్య 52 మార్కులు వచ్చిన సీట్ రాదు అంటే ఎక్కడ నష్టం జరుగుతుంది ఒకసారి అర్థం చేసుకోండి. విద్యలో జరుగుతుంది, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది. ఇక రిజర్వేషన్లు రాజకీయ రంగంలో కొద్దాం. రాజకీయంగా చూస్తే ఇప్పటి వరకు భారతదేశ చరిత్ర తీసుకోండి, ఎంతమంది బీసీ ప్రధానమంత్రి అయ్యారు, ఎంతమంది బీసీలు కేంద్ర మంత్రులు అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఎంతమంది బీసీలు ఈరోజు ముఖ్యమంత్రులు కాగలిగారు, ఎంతమంది మంత్రులు కాగలిగారు, లెక్కలు ఒకసారి తీద్దాం. ఆ లెక్కలు తీసుకుంటే బీసీలు ఎక్కడా కూడా ప్రధానమంత్రులుగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఆ శాతము ఓసీలకు మించలేదు ఎక్కడ కూడా. కానీ ఓసీలు ఉన్నది ఎంతమంది? 8% మంది ఇన్నేళ్ళు మొత్తం భారతదేశాన్ని పరిపాలించింది, ఇన్నేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి అలాంటప్పుడు మనం ఎవరం పునాదులుగా మారుతున్నాం సమాజానికి, రాజకీయ రంగానికి పునాదులుగా మారుతున్నాం. ఓట్లు వేయడానికి మాత్రమే సరిపోతున్నాం. ఆ ఓట్ల